రాష్ట్ర వ్యాప్త ఆందోళన భాగంగా సోమవారం సైనిక్పూర్ డివిజన్ మౌలాలి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం యాజమాన్యం అనుసరిస్తున్న మొండి వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుత నిరసనలకు ఫలితం లేకపోవడంతో తదుపరి పోరాట పట్టుమని పెంచేందుకు ఆర్టిజన్ ఎంప్లాయీస్ చాక్ నాయకులు ఏప్రిల్ 2వ తేదీన సర్కిల్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా మరియు పంట వార్పు కార్యక్రమం ఏప్రిల్ 8న ఇప్పటికే సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో 8 ఏప్రిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టిజన్ కార్మికులందరూ నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు స్పష్టం చేశారు. సంస్థ ఎదుగుదలకు నిరంతరం శ్రమిస్తున్న తమ సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, తమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే వరకు ఈ ఉద్యమం ఆగదని చాక్ నాయకులు పేర్కొన్నారు. యాజమాన్యం తక్షణమే స్పందించి చర్చలకు పిలవాలని, లేని పక్షంలో జరిగే పరిణామాలకు అధికారులు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని వారు పునరుద్ఘాటించారు. ఈ నిరసన కార్యక్రమంలో హబ్సీగూడ సర్కిల్ జేఏసీ ఏసీ చైర్మన్ వెంకటరెడ్డి, కో కన్వీనర్ క్రిస్టోఫర్ బాలరెడ్డి, రంగు చానయ్యగౌడ్, ఉపేందర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, యాదగిరి, మల్లారెడ్డి, రాము, జానీ, రమ, మమత, సుగుణ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ కార్మికుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత, ఆర్టిజన్ వద్దురా, ఆర్టిజన్ వద్దురా, పిడికిలు కట్టాడా విద్యుత్ కార్మికుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత, విద్యుత్ యాజమాన్యం మండి వైఖరి, యాజమాన్యం మండి వైఖరి, యాజమాన్యం మండి వైఖరి, విద్యుత్ కార్మికుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత, మండి వైఖరి, యాజమాన్యం మండి వైఖరి, విద్యుత్ కార్మికుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత, విద్యుత్ కార్మికుల విద్యుత్ కార్మికుల ఐక్యత, ఆర్టిజన్ వద్దురా, యాజమాన్యం ఉండి వైఖరి, యాజమాన్యం ఉండి వైఖరి, కార్మికుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత, జేఏసీ జిందాబాద్, విద్యుత్ కార్మికుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత, విద్యుత్ పీస్ రేట్ కార్మికులను వెంటనే, పీస్ రేట్ కార్మికులను వెంటనే, పీస్ రేట్ కార్మికులను వెంటనే, పీస్ రేట్ కార్మికులను వెంటనే, యాజమాన్యం మండి వైఖరి, యాజమాన్యం మండి వైఖరి, యాజమాన్యం విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, స్లోగన్ ఏంటి? కార్మికుల ఐక్యత, వర్తింపజేయాలి ఏపీఎస్సీ బిల్స్ వెంటనే, వర్తింపజేయాలి ఏపీఎస్సీ బిల్స్ వెంటనే, ఐక్యత, ఆర్టిజన్ వద్దురా, ఆర్టిజన్ వద్దురా, ఆర్టిజన్ వద్దురా, ఏపీఎస్సీ బిల్స్ వెంటనే,
ఏపీఎస్ రూల్స్ వెంటనే ఏపీఎస్ రూల్స్ వెంటనే ప్రభుత్వం మొండి వైఖరి వెంటనే ప్రభుత్వం చర్చలకు పిలవాలి వెంటనే ప్రభుత్వం ఐక్యత కరెంటు కార్మికుల ఐక్యత జిందాబాద్ 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 మీటర్ రీడింగ్ కార్మికులకు వెంటనే జీవో నెంబర్ 11 కార్మికులకు వెంటనే మీటర్ రీడింగ్ కార్మికులకు వెంటనే వర్తింపజేయాలి జీవో నెంబర్ 11 ప్రకారం వేతనాలను మీటరింగ్ కార్మికులకు వెంటనే వర్తింపజేయాలి పీస్ రేట్ కార్మికులకు 11 నెంబర్ జీవో ప్రకారం సమాన పనికి సమాన వేతనం వెంటనే అమలు చేయాలి ఆర్సీ రెవెన్యూ క్యాషియర్లకు జీవో నెంబర్ 11 ప్రకారం వేతనాలను వెంటనే విద్యుత్ శాఖలో రెండవసారి ధర్నా కార్యక్రమం డివిజన్ ఆఫీసుల పరిధిలో జాయింట్ యాక్షన్ కమిటీ 14 సంఘాలు ఒకటిగా ఏర్పడి ఈ రోజు మేము ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మా యొక్క ధర్నా యొక్క ఉద్దేశం ఏమిటంటే తెలంగాణ వచ్చిన తర్వాత 2017 సంవత్సరంలో ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులుగా ఉన్న మమ్మల్ని అందరినీ విద్యుత్ శాఖలో విలీనం చేసుకుంటామనే ఒక జీవో ద్వారా అందరినీ విలీనం చేసుకోవడం జరిగింది. ఆ విలీనం చేసిన వాళ్ళందరికీ ఈ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఏపీఎస్సీబీ రూల్స్ ఇవ్వకుండా 1947 కంటే ముందున్న బ్రిటిష్ కాలం నాటి రూల్స్ ని ఇచ్చి కార్మికులందరికీ అన్యాయం చేయడం జరిగింది. ఆ బ్రిటిష్ కాలం నాటి రూల్స్ వల్ల మాకు బేసిక్ పేలు, మాకు టీఏలు, డిఏలు ఇంక్రిమెంట్ చాలా తక్కువగా ఉండి తక్కువ వేతనం రావడం జరుగుతుంది. ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ లో ఒక ఫ్యామిలీతో బతకాలంటే ఇంత తక్కువ వేతనంతో బతకడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి మా అందరికీ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అడ్జస్టింగ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మాకు వర్తింపజేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తూ, అదే విధంగా ఎన్పిటిసిఎల్ పరిధిలోని ఆ అన్మ్యాన్ కార్మికులు 1600 మంది ఉన్నారు. వాళ్ళు కూడా రోజు నిత్యం పోళ్ల మీద పనిచేస్తూ ఎక్కడో దగ్గర చనిపోవడం, ఎక్కడో దగ్గర అవిటి వాళ్ళు అవ్వడం, ఈ విధంగా వాళ్లకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి వాళ్ళను కూడా ఆర్టిజన్ కార్మికులుగా గుర్తించాలి. మిగిలిపోయిన 125 మందిని కూడా ఆర్టిజన్ కార్మికులుగా గుర్తించాలి. ఈ డిపార్ట్మెంట్ లో ఈ రోజు ఇంటింటికి తిరిగి మీటర్ రీడింగ్ తీసే కార్మికులకు జీవో నెంబర్ 11 ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. వాళ్లకు ఈ రోజు ఒక బిల్లుకు 2 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఒక కార్మికునికి 2000 రూపాయలు 2000 రీడింగ్ తీస్తే 6000 రూపాయలు జీతం ఇస్తే ఆ కార్మికుడు ఎలా బతకగలుగుతాడు? అదే విధంగా డిపార్ట్మెంట్ లో బిల్ కలెక్టర్లు, రెవెన్యూ క్యాషియర్లని వాళ్ళు కూడా చాలా అన్యాయమైన జీతంతో పనిచేస్తా ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ జీవో నెంబర్ 11 ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. 30 రోజుల పని దినాలు వాళ్ళకు కల్పించాల్సిన అవసరం ఉంది. అదే విధంగా పీస్ రేట్ కార్మికులను, ఎస్పీఎం లో పనిచేసే కార్మికులను, వివిధ క్యాడర్లలో పనిచేసే కార్మికులందరినీ కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఈ రోజు ఆ కార్మికులందరినీ కూడా డిపార్ట్మెంట్ కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇస్తే మీకు కూడా గవర్నమెంట్ కూడా ఎక్కడ నష్టం ఉండదు. కార్మికునికి మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు, వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉండడం జరుగుతుంది. ఒకవేళ మా యొక్క ఈ డిమాండ్లు నెరవేర్చని ఎడల మేము 2 తారీఖు నాడు వంట వార్పు కార్యక్రమం సర్కిల్ ఆఫీస్ లో తీసుకున్నాము. ఆ తర్వాత 7 తారీఖు ఎన్పిటిసిఎల్ చెలో ఎన్పిటిసిఎల్ కార్యక్రమం ఉంది. దాని తర్వాత 8 తారీఖు నుంచి మేము నిరవధిక సమ్మెలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాను. మేము ఏరికోరి తీసుకొచ్చుకున్న ఈ ప్రజాప్రభుత్వం మా ఆర్టిజన్ విద్యుత్ కార్మికుల యొక్క సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఎందుకంటే మా సమస్యలు ఇప్పుడున్న ముఖ్యమంత్రి వర్యులు ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నారు కాబట్టి వారికి పూర్తిగా మా సమస్య తెలుసు. మాకు ఆ ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని వాళ్ళే చెప్పడం జరిగింది. ఇప్పుడున్న విద్యుత్ శాఖ మంత్రులు కూడా చాలా సందర్భాలలో ఆర్టిజన్ కార్మికుల గొంతు కోశారు, ఆర్టిజన్ కార్మికులకు అన్యాయం చేశారని అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. ఆనాడు ప్రభుత్వం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో అసెంబ్లీలో 139 మంది ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్న నిండు సభలో కూడా ఆర్టిజన్ కార్మికులను పర్మనెంట్ చేసినామని చెప్పడం జరిగింది. కానీ మాకు పూర్తిగా పర్మనెంట్ చేయలేదు. 8 సంవత్సరాల నుంచి మాకు ₹1 ఇంక్రిమెంట్ ఇవ్వలేదు. మాకెక్కడ కూడా ₹1 జీతం పెంచిన పాపాన అవ్వలేదు. మాకెక్కడ కూడా ప్రమోషన్ ఇవ్వలేదు, గ్రేడ్ అప్గ్రేషన్ చేయలేదు. కాబట్టి మా యొక్క ముఖ్యమైన డిమాండ్ ఇవాళ ఏపీఎస్సీబీ రూల్స్ ఇచ్చి డిపార్ట్మెంట్ లో ఉన్న జూనియర్ లైన్మెన్, సబ్ ఇంజనీర్, ఎల్డీసీ పోస్టుల్లో ఆర్టిజన్ కార్మికులతో ఫిల్ చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.